రిజర్వేషన్ కోటా లిమిట్ ఎత్తివేత బిల్లులపై మరో అడుగు ముందుకు పడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లులకు శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను వెంటనే ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు ఆల్ పార్టీ నేతలు. పంచాయతీ మున్సిపల్ సవరణ బిల్లులు ఆమోదం పొందితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరుగుతాయని వివరించారు. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ది లేదని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రిజర్వేషన్ కోటా లిమిట్ ఎత్తివేత బిల్లులను శాసనమండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, పురపాలక సంఘ చట్ట సవరణతో పాటు అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థ చట్టం రద్దు బిల్లును ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శాసనమండలిలో ఆందోళన చేశారు బీఆర్ఎస్ సభ్యులు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగిస్తూ శాసనసభలో నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మండలి చైర్మన్ పోడియాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్య మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. గతంలో బీఆర్ఎస్ సర్కార్ రిజర్వేషన్లు 50% పరిమితం చేసి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మన ప్రభుత్వము మరి స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50%కే పరిమితం చేస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టము అడ్డంకిగా ఉండడంతో మరి ఆ అడ్డంకిలో ఉన్నటువంటి 285A నిబంధన మరి అడ్డంకి 50% సీలింగ్ చేయడం జరుగుతుంది సార్. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ది లేదని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఎదుర్కోవాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు పొన్నం ప్రభాకర్. ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానీ అండి 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని కోరారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వం చిత్తశుద్దితో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏది 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండిట్లలో కలిపి 2 బడ్జెట్లలో కలిపి కనీసం 20,000 కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్. ఇక్కడ వివక్ష కనిపిస్తా ఉంది సార్. ఇజ్జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్. మీరు అమలు చేయడానికి, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి. 42% రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో 90% పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే బీఆర్ఎస్ ను ఓడించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందుకే విచారణను సీబీఐకి అప్పగించామన్నారు. కాళేశ్వరంపై అంశంపై మాట్లాడలేక కేసీఆర్ ముఖం చాటేశారన్నారు. బీసీ బిల్లు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతుందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన మాట వాస్తవం. 90% తెలంగాణ జనంలో 90% పైగా ప్రజలు నమ్మినారు. కాబట్టి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బట్టబయలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మండలి సమావేశమయ్యాక రాజ్భవన్ కు వెళ్లారు అఖిలపక్ష నేతలు. ప్రభుత్వం నుంచి మంత్రులు పొన్నం, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారు. సిపిఐ నుంచి నారాయణ, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అటెండ్ అయ్యారు. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన పంచాయతీ, మున్సిపల్ సవరణ బిల్లులను ఆమోదించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు నేతలు. 50% సీలింగ్ ను వెత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు
56.33% ఉన్నారని కాస్ట్ సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఒక డాక్యుమెంట్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. పంచాయతీరాజ్ మంత్రి గారిని బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్ అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిది, అసెంబ్లీ ఒప్పించాడు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. జనాభా ప్రాతిపదిక అయితే 56% రావాలి, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. మహిళా రిజర్వేషన్ కూడా 50% రావాలి, 33% ఒప్పుకున్నాం. అట్లా ఇది కూడా 42%కి అంగీకరించి పరిష్కారం చేయమని కోరుతున్నాం. దాని రాజ్యాంగం చాలా లోపాలు వస్తాయి, అవి ఎదుర్కొందాం. రాజకీయ పార్టీలతో శతశుద్ధి ఉంటే అవి పెద్ద కష్టం కాదు. ఆ ప్రకారం దీన్ని ఆమోదించినందుకు అసెంబ్లీకి కృతజ్ఞతలు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్తున్నాను. పంచాయతీ మున్సిపల్ సవరణ బిల్లులు ఆమోదం పొందితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరుగుతాయని గవర్నర్కు వివరించారు ఆల్ పార్టీ నేతలు.